హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి జాబ్ అప్డేట్ అనమాట. సో చాలామందికి రిక్వైర్మెంట్ వచ్చేసరికి అది ఐటీ జాబ్ అయి ఉండాలి, కానీ అందులో కోడింగ్ ఉండకూడదు. సో ఎక్కువ కామెంట్స్లో నాకు వచ్చిన కామెంట్ ఇదనమాట. సో నాన్ కోడింగ్ జాబ్స్, అది కూడా ఫ్రెషర్స్కుంటే చెప్పమని. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ నాన్ కోడింగ్ రోల్ అనమాట. సో కానీ ఇది ఐటీ రోల్ అనమాట. సో మనకి రోల్ వచ్చేసరికి అసోసియేట్ అనలిస్ట్ రోల్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ వచ్చేసరికి మీకు 4.5 నుంచి ఆర్ 4.8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఇది వచ్చేసరికి మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టుడే జాబ్ అప్డేట్ అయితే షేర్ చేద్దాం. సో ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ మీకు కోడింగ్ లేని ఐటీ జాబ్స్, అది కూడా రిమోట్ కానీ లేదంటే ఇన్ ఆఫీస్ జాబ్స్ కానీ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో తప్పకుండా ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా టుడే జాబ్ గురించి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, ప్రెజెంట్ మనం కేఎల్ఏ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో ఉన్నాం అనమాట. వర్క్ డే పోర్టల్లో. కేఎల్ఏ కంపెనీ వచ్చేసరికి ఇది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మనకి అసోసియేట్ అనలిస్ట్ అల్గారిథం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ రోల్కి అయితే రిలీజ్ అయింది గైస్. మనకి వచ్చేసరికి లెస్ కోడింగ్ లేదంటే అసలు కోడింగ్ లేకుండా అయితే ఉంటుందన్నమాట. మీకు ఏదో ఒక టెక్నాలజీస్ మీద అయితే వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎయిదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, ఇలా అనలిస్ట్ రోల్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. మనకి అంతగా కోడింగ్ అయితే ఇందులో ఉండదు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి మాస్టర్స్ లెవెల్ డిగ్రీ అంటే పీజీ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అండ్ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏదన్నా రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ కేఎల్ఏ కంపెనీ అనేది దేని మీద వర్క్ చేస్తుంది, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. కంపెనీ ఓవర్ వ్యూ అనే దాంట్లో కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోండి గైస్. ఇది ఎంఎన్‌సీ కంపెనీ అనమాట. మీకు స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఎవరైనా చెప్తే బ్లైండ్‌గా అప్లై చేయడం కాకుండా మీకంటూ మీరు కూడా ఓన్ రీసెర్చ్ అయితే చేయడం నేర్చుకోండి గైస్. అలాంటప్పుడు మీకు హెల్ప్ అవుతుందనమాట. ఏ కంపెనీ గురించైనా ఒకవేళ మీకు ఏదైనా ఆఫర్ వచ్చినా కానీ అది జెన్యూనా కాదని సొంతగా మీరే వాలిడేట్ చేసుకోగలరనమాట. కాబట్టి తప్పకుండా అయితే కంపెనీ గురించి అప్లై చేసే ముందు చెక్ చేసుకోండి గైస్. మంచి కంపెనీ అనమాట. కేఎల్ఏ కంపెనీ. ఈ జాబ్‌కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చెక్ చేద్దాం. మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లోనే నేను అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట ఇలా. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని, అప్లై మాన్యువల్లీ, యూజ్ మై లాస్ట్ అప్లికేషన్. మీరైతే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను గైస్. అంటే మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయన్నమాట. అవి కరెక్టా కాదని మనం వాలిడేట్ చేసుకొని, ఏదైనా మిస్ అయిన డీటెయిల్స్‌ని మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చనమాట. ఇదైతే మనకి వితిన్ 5-10 మినిట్స్‌లో అయితే ఈ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి మీరైతే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఏ టు జెడ్ నేను మాన్యువల్‌గా ఫిల్ చేయాలనుకుంటే అప్లై మాన్యువల్లీ తో ఫిల్ చేయండి. లేదు నేను లాస్ట్ టైమ్ సేమ్ కంపెనీలో అప్లై చేశాననుకుంటే యూజ్ మై లాస్ట్ అప్లికేషన్. లాస్ట్ అప్లికేషన్‌లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆటోమేటిక్‌గా అది గ్రాబ్ చేసుకుంటుందనమాట. ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. మీకు ప్రీవియస్ ఈ యొక్క కంపెనీకి ఏదన్నా జాబ్స్ మీరు అప్లై చేసుంటే మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి కదా! ఆ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి. లేదు ఫస్ట్ టైమ్ నేను ఈ కంపెనీకి అప్లై చేస్తున్నాను అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్‌ని మళ్ళీ వెరిఫై చేసి ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా! అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని అగ్రీ చేస్తున్నట్టు క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి.
క్లిక్ చేయంగానే మీకు ఒక అకౌంట్ అనేది ఇందులో అయితే క్రియేట్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో, మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాలి నెక్స్ట్ స్టెప్‌లో. తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అనేది వాలిడేట్ చేసుకొని మీకేదన్నా ఇంటర్న్‌షిప్స్ కానీ, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో అయితే అప్డేట్ చేయండి గైస్. అండ్ అప్లికేషన్ క్వెషన్స్ అయితే ఉంటాయి. వాలంటరీ డిస్క్లోజర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సుంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. తప్పకుండా అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి గైస్. మాక్సిమం మీకు కోడింగ్ అనేది ఉండదనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రెషర్స్‌కి వచ్చేసరికి మనకి మాక్సిమం వాళ్ళు ఏదో ఒక టెక్నాలజీ మీద మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ జాబ్‌కి మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి గైస్. మీకేదన్నా ఇన్‌స్టంట్ టూల్స్ అయితే ఉంటాయి కదా! మనకి ఐటీఎస్ఎం కానీ, సర్వీస్ నౌ ఇలాంటియి అయితే ఏదన్నా టూల్స్ వచ్చుంటే మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది అనలిస్ట్ రోల్ కాబట్టి అలాంటి టూల్స్ ఏమన్నా మీకు వచ్చుంటే వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉందనమాట. లేదు మీకేదన్నా స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకున్నా కానీ మిమ్మల్ని అయితే కన్సిడర్ చేస్తారు గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లోనే నేను అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అప్లికేషన్ టైంలో అప్లై చేసుకునేటప్పుడు నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి గైస్. ప్రతి ఒక్క కమెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తాననమాట. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్‌ని డైలీ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇలా సెర్చ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి నాకంటూ కూడా కొంత టైం అనేది పడుతుంది గైస్. మీకు ఈ వీడియో కనుక వ్యాలిడ్, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే చిన్న లైక్ చేసి మీ సపోర్ట్‌నైతే ప్రొవైడ్ చేయండి గైస్. తప్పకుండా మీకు ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్‌ని అది కూడా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్‌ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.